దేశవ్యాప్తంగా వివిధ సైబర్ క్రైమ్లకు పాల్పడే ముఠాకు బ్యాంకు ఖాతాలు సరఫరా చేస్తున్న 6గురిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కమిషన్ల లెక్కన ఆశ చూపి బ్యాంకు ఖాతాలు సేకరిస్తున్న ఈ మధ్యవర్తుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శేరిలింగంపల్లికి చెందిన వైద్యుడిని స్టాక్ మార్కెట్ వ్యూహాల గురించి చెబుతామని గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ గ్రూపులో చేర్చారు. లాభాల ఆశ చూపించి వైద్యుడితో రసల్స్ ఇన్వెస్ట్మెంట్ వెబ్సైట్లో పేరు రిజిస్టర్ చేయించి దశల వారీగా ₹1,09,00,000 కొట్టేశారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బాధితుడు డబ్బు పంపిన బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేయగా నిందితులంతా చిక్కారని డీసీపీ సుధీంద్ర వెల్లడించారు. శ్రీనివాస్, గణేష్ అని చెప్పి నవీన్ అని ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. ఏపీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎస్ఆర్ నగర్ లో ఉంటే వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు ఈ వేరియస్ అకౌంట్ ఓపెన్ చేయడంలో రోల్ మెయిన్ గా ఉంటుంది, వాళ్ళ పాత్ర ఉంటుంది. వేరియస్ అందరినీ పట్టుకుని ఎవరైతే చెప్పడం జరిగిందో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ గానీ లేబర్ గానీ వాళ్ళని ప్రతి వెండర్స్ గానీ వాళ్ళని పట్టుకుని అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్స్ ని రాజేష్ అనే పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఆ రాజేష్ ఒక 2% కమిషన్ తీసుకుని అతను ఇంకొక ఇద్దరికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈ సుధీర్, మొహమ్మద్ అష్రఫ్ అని చెప్పి. ఈ సుధీర్ ఇంటర్న్ ఇంకొక పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు 5% కమిషన్ లో. అష్రఫ్ అలాగే ఇంకొక పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో ఇట్లాగా ఈ 3 లేయర్స్ లో ఇలాగా అకౌంట్స్ ట్రాన్స్ఫర్ ఉంటాయన్నమాట. ఈ అష్రఫ్ వాళ్ళు పైకి పంపిస్తూ ఉంటారు. అది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సింది ఉంది. కమిషన్ బేసిస్ లో ఇదంతా నడుస్తోంది. ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ కే వాడుతున్నట్టు క్లియర్ గా ఇదైంది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఈ అకౌంట్స్ లో కూడా కొన్ని చూస్తే మా కేసెస్ లింక్ అవడం జరిగింది. దాని ద్వారా ఇది బయటపడింది. ఒక 3 కేసెస్ మావి ఇందులో డిటెక్ట్ అవడం జరిగింది. ఎన్సీఆర్పీలో రిజిస్టర్ అయ్యి మా దగ్గర సైబర్ క్రైమ్ పిఎస్ లో అయినా ఒక 3 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. అందులో ఒకటి 1 crore ట్రేడింగ్ ఫ్రాడ్ దే ఒకటి కేసు డిటెక్ట్ అవడం జరిగింది. 1 crore లాస్ అయింది అది. సో ఆ రకంగా ఈ 6 మెంబర్స్ ని పట్టుకున్నాం. వీళ్ళ దగ్గర నుంచి 7 మొబైల్ ఫోన్స్, 3 చెక్ బుక్స్, 11 సిమ్ కార్డ్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మొబైల్ స్కాన్ చేయగా ఇంకొక 60 అకౌంట్స్ ఏవో కొన్ని బయటపడ్డాయి వీళ్ళు యూజ్ చేస్తున్నవి. అవి చూస్తే ఇంకా 400 కేసెస్ ఆఫ్ ఎన్సీఆర్పీలో అవి డిటెక్ట్ అవడం జరిగింది. అంటే వాటితో లింక్ ఉన్నట్టు. ఆ లింక్ ఏంటి అన్నది ఫర్దర్ మేము ఇన్వెస్టిగేషన్ లో వెరిఫై చేస్తాము. ఇంకో 400 కేసెస్ ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ రకంగా వీళ్ళు ఇంకా ఈ సైబర్ క్రైమ్ వాటిలో వాటిల్లో వేరియస్ కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నట్టు తెలుస్తోంది. అవి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా వీళ్ళ మొబైల్ స్కాన్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న డేటా అంతా తీసుకుని ఫర్దర్ డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అకౌంట్ ఇంకొకరికి అమ్ముకోవడం గానీ అవి గానీ చేస్తే ఖచ్చితంగా అది నేరమే. అలాగే సిమ్ కార్డ్స్ తీసుకుని వేరే మీ పేరు మీద తీసుకుని ఇంకొకళ్ళకి ఇవ్వడం, వేరే వాళ్ళు వినియోగం చేయడం అవన్నీ కూడా ఖచ్చితంగా తప్పే అవుతాయి.